మంచిగున్నారా? నేనైతే మంచిగున్నానోళ్ళ. ఇయ్యాల మన కీస్ పిట్ట ముచ్చట్లల్లా మంచి మంచి ముచ్చట్లు పట్టుకొని వచ్చిన. మరి ఇంకెందుకు ఆలస్యం, మొదలు హెడ్లైన్ చూద్దాం పాన్రి. ఎలక్షన్ ఫామ్ నింపరాదట రేవంత్ కు, కేటీఆర్ సురుకులు పెట్టిండు సీఎం కు. హరీష్ అన్న మీద అభండాలు, డాన్సులేస్తురట కాంగ్రెస్ వాళ్ళు. ఆగుతలేవు కూర్చువేతలు, రేవంత్ కు నచ్చరేమో పేదోళ్ళు. మహాలక్ష్మి ఇంటికొచ్చింది 52 ఏళ్లకు, మామూలు మురిపం కాదు ఇంటోళ్లకు. ఆడలేక మధ్యల దరువు అని విన్నారు కదా, అవి ఒక గదే చేస్తురు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. వాళ్ళ మాటలు వింటుంటే మస్తు నవ్వొస్తున్నది అంటున్నారు జనాలు కూడా. పోయి హరీష్ అన్న జోలు తీస్తారా అనొల్ల? నమ్ముతారా? నమ్మే మాటలు చెప్పకుండా ఎన్ని డ్యాన్సులు వేస్తే మాత్రం ఏమొస్తుంది చెప్పుండ్రి అన్నట్టు. ఈ ముచ్చట మీద హరీష్ రావు సారు ఇద్దరికి లీగల్ నోటీసులు కూడా పంపించిండట. మరి ఏంది ఏం కథ అరుచుకోనద్దంపారు. ఒకటే మంత్రముల్లా గదే జపం చేస్తురు కాంగ్రెస్ వాళ్ళు. ఎప్పుడు ఏదో ఒక పంచాది మోపు చేయాలి, జనం ముచ్చట్లు పెట్టుకుంటూ ఉండేటట్టు చేయాలి. అట్లా చేస్తేనే కదా హామీలు అడగరు, నీళ్ళు అడగరు, యూరియా అడగరు. అందుకని ఎట్లా మాట్లాడుతుర్రో చూడుర్రి కాంగ్రెస్ వాళ్ళు. ఈ మనిషి కాంగ్రెస్ ఆయనే కదా అంటే కాంగ్రెస్ పార్టీ లీడర్ అయినోళ్ళ కాంగ్రెస్ కండువా కప్పుకుండు కాబట్టి యాద్ చేసుకోర్రి. తాంత్రిక పూజలు, క్షుద్ర పూజలు చెప్తుంటే నాకే అసలు గలీజ్ అనిపిస్తుంది. గదుల్లా ముచ్చట పనిలేని పెయింటరు పిల్లికి రంగేసిండట. గట్లనే ఉన్నది కాంగ్రెస్ వాళ్ళు చేసే పని. ఏలుబడి ఏడ్చినట్టే ఉన్నదని రైతులంతా తిట్టబట్టే, పింఛన్ ఎప్పుడు ఇస్తారని అవ్వతాతలు తిట్టబట్టే, అవన్నీ చేసి ఈ పనికిరాని పంచాయతీ ఒకటి ముంగటేసుకున్నారు. ఇక హరీష్ అన్న జనంలో పోతాడు, జనంతోనే తిరుగుతాడు. కాంగ్రెస్ కథ ఏందో అరుసుకొని బజార్లకు గుంజుకొస్తాడు. అన్న మీద ఏ బుద్ధ జల్లాలను తెలవక గిట్లా షాల్ చేసిర్రు. మొన్న అద్దంకి దయాకర్ నోటికొచ్చింది చెప్పుకొచ్చిండా, ఇలా ఇంకో పిల్ల పిచ్చుక ముంగటికొచ్చిందని బీఆర్ఎస్ పార్టీలు గట్టిగానే అరుచుకుంటుండ్రు. ఇంకేమంటుండో ఇనుండ్రి. ఇంత దరిద్రం ఏంటిది అసలు? ఇననీకి కూడా సిగ్గుగా అనిపిస్తుంది మనకు. నిజమే సార్, మరి గింత దరిద్రపు మాటలేంది ఇననీకి కూడా సిగ్గు అనిపిస్తుంది జనాలకు కూడా. కానీ రిగా ఏదో చదువుతుర్రు కదా, చదువుర్రి, మీ కథ ఏందో కూడా చూస్తాము అంటుండ్రు. మీద ఇష్టంతో ప్రజలు బాగుండాలనేటటువంటి సంకల్పంతో పాలనను అందిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ఇట్లాంటి క్షుద్ర పూజలో, ఇట్లాంటి నీచులో, లేకపోతే దుర్మార్గులో అడ్డం పడితే ఆగేటటువంటిది కాదు. ఆ భగవంతుడే తోడుంటాడు ఆయనకి. నావి పోదురుగాక నాకేటి సిగ్గు అని ఏదో అంటురు సార్ జనాలు. రేవంతాల్ సార్ అంకిత భావంతో, ప్రజల మీద ప్రేమతోటి అంటే అనేటందుకు మీకైనా ఉండాలి, ఈనేటందుకు మాకన్నా ఉండాలి అంటుర్రు. గా ముచ్చట్లు వింటుర్రా రామ్మోహన్ రెడ్డి సార్? కాబట్టి ప్రకృతి సహకరించింది. ఈరోజు నిండుకుండా లెక్క ఎల్లంపల్లి నిండింది. ఆగో మళ్ళేదో అంటుండు చూడుండ్రి. ఎల్లంపల్లి క్రెడిట్ కేసీఆర్ సార్కి ఇస్తందుకు మనసు వస్తలేనట్లున్నది కదా అన్నకు. నిండితే నీళ్ళు ఏం చేసుకోవాలని తెలియక మళ్ళీ కిందికి పోతున్నటువంటి పరిస్థితి. హర్రే నిండిడుస్తుర్రా, ఎవరి కోసం ఇడుస్తుర్రో ఇన్ని దినాలు మోటార్ల కట్కలు ఎందుకు నొక్కలేదో ఎరకనే అంటుర్రు సార్ జనాలు. ఆ సైకోల లెక్క ఈరోజు క్షుద్రపూజలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయిపోయిందా సార్? జరన్ని నీళ్ళు దాగి తొవ్వపొంటి వచ్చిన దారి నేనంట అని పోని సార్. అయినా హరీష్ అన్న మీద నిందలెత్తే మాత్రం జనాలకు తెలియదా అనుల్లా? సబ్ స్టేషన్లకు పోతాడు, పొలాలకు పోతాడు, కాంగ్రెస్ కథ అరుసుకుంటాడు. కరెంట్ ఇస్తుండా, నీళ్ళు ఇస్తుండా అని గట్టిగానే గదిరిస్తాడాయే. అగో గా హరీష్ అన్న మీద గిసొంటి నిందలే ఏవట్టే కాంగ్రెస్ వాళ్ళు. కథ చూస్తుంటే ఎన్నికలు వచ్చిందాక కూడా ఆగేటట్లు లేరు కదా, ముంగట్నే మునిగిపోయేటట్లున్నారు కాంగ్రెస్ వాళ్ళు అంటుర్రు జనాలు కూడా. తిన్నింటి వాసాలు లెక్క పెట్టేటోళ్ళు ఉంటారు గాని తిన్నింటినే కూల్చేది ఉంటుందా అనుల్లా? గిరేవంత్ అన్న చేసే పనులు గట్లనే ఉన్నాయట. అన్నం పెట్టినోళ్లకు సున్నం పెట్టి ఆగమాగం చేసి గత్తరలేపుతుండట. ఆగో మళ్ళా శాలైన కూల్చివేతలు చూడురి. ఏం కూల్చుడు లగిది? కేసీఆర్ సార్ అన్నేళ్ళు ఏలుబడి చేసిండు గాని ఎన్నడన్నా కూల్చిండా? మరి రేవంతాల్ సార్కు పేదోళ్ళంటే నచ్చరా? పొద్దంతా పని చేసుకొని ఒక ముద్ద తిని నిమ్మలంగా బతకడం నచ్చదా తెలుస్తలేదు. ఒక దిక్కు హైడ్రాను కోటులు పొట్టు అరుసుకోబట్టే ఆయన కూల్చివేతలు మాత్రం తగ్గేదేలే అన్నట్లు చేస్తాడు. ఇండ్ల మీద కచ్చగట్టినట్లే పడుతురు కదా పాడై. పోలీసు వాళ్ళందరినీ కూల్చివేతల కాడికే దోలతట్లున్నాడు రేవంత్ సార్. హోం మంత్రిగా కూడా ఆయననే ఉన్నాడు కదా, ఇక ఉరుకో అంటూ ఉరుకుతారు. వాళ్ళదేమున్నది పాపం. గదేందో పట్నం పొంటున్న ఇలువగల ఇండ్లంటే సారుకు నచ్చలేవు. అందులో పెద్ద పెద్ద బంగ్లాలుంటే అవి జోలికి పోరు గాని ఇలువగల జాగల్లా పేదోళ్ళ ఇండ్లుంటే మాత్రం కూల్సుడే ఉన్నదట.
గాజుల రామారం దిక్కు బుల్డోజర్లు దడిపిస్తున్నాయి. పాపం ఇండ్లకేంచి బయటకు వచ్చిందాక కూడా ఆగకుండా కూలుస్తూనే ఉన్నారట. ఓ దిక్కేమో వాళ్ళ కాంగ్రెస్ పార్టీ పేదోళ్ళు ఢిల్లీలో నిరసనలు చేస్తుండ్రు. పోరల మీద అట్లా పడతారా అట్లా కొడతారా, హోంమంత్రి బయటకు వస్తలేడు సమాధానం చెప్తలేడని నిరసన చేయబట్టే. మరి రేవంతాల్ సార్ చేసే పనులు తెలిసి చేస్తుర్రా తెలియక చేస్తుర్రా వాళ్ళకే తెలియాలిగా. ఆగో ప్రియాంక గాంధీ మేడం కూడా పొట్టు పొట్టు నిరసనలు చేస్తాంది ఢిల్లీలా. అయినా వాళ్ళకొక న్యాయం వీళ్ళకొక న్యాయం ఉంటుందా అనొల్లా? పోలీసు వాళ్ళు ఇండ్ల మీద పడే జనాలందరినీ గొర్ర గుంజుకపోయి కూల్చి పడేస్తుంటే ప్రియాంక గాంధీ మేడంకు తెలుస్తలేదు కావచ్చు. అయినా ఓట్ల నాడొచ్చి తవ్వబట్టినోళ్ళు మళ్ళా ముఖం చూసిన పాపాన పోకపాయే. మన పార్టీ నడుస్తుంది అక్కడ. ఆ యాళ్ళ పోయి హామీలు ఇచ్చి వచ్చినాం. మరి ఇలా ఏం నడుస్తుందో చూద్దామని ప్రియాంకకు లేకపాయ, రాహుల్ అన్నకు లేకపాయ. రేవంత్ సార్ను పెద్ద కుర్చీ మీద కూర్చోబెట్టి జనాల నాగం పట్టిస్తున్న పాపము కాంగ్రెస్ పార్టీకి తాకకపోతుందా చెప్పుర్రి? గిసొంటి పనులు చేస్తే రాహుల్ గాంధీ పిఎం కాదు కదా. ఈ తాప ఎంపీగా కూడా గెలుస్తాడో లేడో మరి. ఇక ఈ రేవంతాల్ సార్ కథ చూస్తుంటే కూడా కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో పుట్టి ముంచేటట్లే ఉన్నాడు. పార్టీ ముంచితే ముంచిండు కానీ ఈ కొంపలు కూల్చే పనులేందో కదా. ఏం పోలీసు వాళ్ళో ఏమో కదా, కర్కశంగా ఉన్నోళ్ళందరినీ ఏరి కోరి తోలుతారా ఎట్లా కూల్చుడు కాడికి అర్థమైతలేదు. నోరు మంచిదైతే ఊరు మంచిదైతుంది అంటారు. గసొంటిది సీఎం కుర్చీలో కూర్చున్న ఆయన నోరే మంచిగా లేకపోతే ఎట్లా అంటారు బీఆర్ఎస్ పార్టీలు. సిలికి గాలివానైనట్టు రేవంత్ సార్ మాటలిని చదువుకునే పిల్లలు జీవితాలు ఆగం చేసుకోబట్టే. మరి ఊకుంటారా ప్రతిపక్ష పార్టీలు? కేటీఆర్ సార్తో పాటు లీడర్లు కూడా గట్టిగానే అరుచుకుంటారు. రేవంత్ సార్ ఏం చదువు చదివిండో ఎవరికి చెప్తలేడు కానీ చదువుకున్నోళ్ళంటే సార్కు చాలా చిన్న చూపు ఉన్నట్లున్నది. ఇంజనీరింగ్ విద్యార్థులు క్రిమినల్ వేస్ట్, కొలువు కోసం చేసుకునే దరఖాస్తు కూడా నింపుడు తెలియదు అన్నాడు కదా. ఆగో కేటీఆర్ సార్ ఏదో అంటుండి నుండ్రి. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, నువ్వు నింపగలుగుతావా నీ ఎలక్షన్ ఫారం అఫిడవిట్? నేను ఏ ఛాలెంజ్ కంటే ఆ ఛాలెంజ్కి నేను రెడీ. నీ ఎలక్షన్ అఫిడవిట్ నింపరా అయ్యా, నువ్వు చూస్తా నీకేం చదవచ్చో ఏమొచ్చో నేను కూడా చూస్తాను. అంతేకాదుల్లో టక్కన ఎలక్షన్ ఫామ్ ఇస్తే ఏమంటాడో సారు, హే నాతోనికి అన్నీ కావు, నేను మీ సార్ అంత పెద్ద చదువులు చదువుకోలే అంటాడు కావచ్చు. కానీ బట్టి సార్ నియోజకవర్గంలో ఒక పిల్లగాడు పానం మీదకి తెచ్చుకుంటుల్లా కొలువుల కోసం కొట్లాడి ఆశతో ఎదురు చూసి అయ్యేటట్లు లేదని జీవి తీసుకోవాలని చూసిండు. ఇదంతా రేవంత్ వల్లనే అవుతుంది అంటుడు కేటీఆర్ సారు. వాస్తవం చెప్పాలంటే ఇవాళ వేణు రాసింది నోట్ కాదు. వేణు రాసింది కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా రాసిన ఒక ఛార్జ్ షీట్. అయినా ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళకు దరఖాస్తు నింపొస్తుందా రాదా అనేది ఇడిసేయరు కానీ క్రిమినల్ వేస్తానుడేందోల్లా సార్ అనాలనే అన్నాడా? ఏదో ఒక ఇంగ్లీష్ పదం నేర్చుకొని అది ఎక్కడ అనాలనో తెలియక అన్నాడా? ఆయనకే తెలియాలి. ఈ ఇంగ్లీష్ పిచ్చిందో కానీ పిల్లల మీద అంత మాట అంటే ఎంత బాధ అవుతుందోల్లా. రామన్న కూడా గదే అంటాండు. ముఖ్యమంత్రి క్రిమినల్ వేస్ట్ అన్నాక మేమందరం బాధపడ్డాం. ఎందుకు? ఇదే ఇంజనీర్లు కదా ఇవాళ తెలంగాణలో చదువుకున్న ఈ పిల్లలే కదా ఎక్కడో అమెరికాలో కూడా రాణిస్తూ ఉన్నారు. ఎక్కడో అమెరికాలో ఐటీ రంగంలో ఇవాళ మన పిల్లలు ప్రపంచాన్ని శాసిస్తూ ఉంటే ఆ ఇంజనీర్లను పట్టుకొని ఇవాళ తెలుగు రాష్ట్రాల పిల్లలందరూ హైదరాబాద్లో చదువుకున్న వాళ్ళు లక్షల మంది ఉన్నారు అమెరికాలో. వాళ్ళందరూ క్రిమినల్ వేస్టా? వాళ్ళు చదువుకున్న డిగ్రీలు నిష్ఫలమా? ఏది క్రిమినల్ వేస్టు? 89 కేసులు అత్యధిక క్రిమినల్ కేసులున్న వ్యక్తిని ముఖ్యమంత్రి చేయడమే క్రిమినల్ వేస్ట్. అత్యధిక క్రిమినల్ కేసులున్న వ్యక్తిని ముఖ్యమంత్రి చేయడం కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం. దట్ ఈస్ క్రిమినల్ వేస్ట్. అసలు క్రిమినల్ వేస్ట్ అంటే ఏంటి? రాహుల్ రేవంత్ కలిసి పంచిన గ్యారంటీ కార్డులు క్రిమినల్ వేస్ట్. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి కలిసి ప్రకటించిన 13 డిక్లరేషన్లు దట్ ఈస్ క్రిమినల్ వేస్ట్. కరువు టైంలో 100 టీఎంసీల నీళ్ళని కిందికి వదిలేయడం దట్ ఈస్ క్రిమినల్ వేస్ట్. ప్రగతి భవన్ ఉండంగా రెండో జూబ్లీ హిల్స్ ప్యాలెస్ బోడీ ప్యాలెస్ ఏదో కట్టాడు కదా 200 కోట్ల రూపాయలతో దట్ ఈస్ క్రిమినల్ వేస్ట్. రాష్ట్రంలో గ్యారంటీలకు పైసలు లేవు, అమలు చేయడానికి డబ్బులు లేవు అంటూ బుకాయిస్తూ మరొక వైపు 200 కోట్లు ఖర్చు పెట్టి అందాల పోటీలు పెట్టడం దట్ ఈస్ క్రిమినల్ వేస్ట్. అట్లాగే మెస్సీతో ఫుట్బాల్ మ్యాచ్ అని చెప్పి 100 కోట్లు తగలబెట్టడం దట్ ఈస్ క్రిమినల్ వేస్ట్. కేవలం ఇవాళ బీఆర్ఎస్ నేతలను తిట్టడానికి, మా నాయకుడు కేసీఆర్ గారిని తిట్టడానికి మాత్రమే ప్రజల డబ్బుతో బహిరంగ సభలు పెట్టడం క్రిమినల్ వేస్ట్. అసలు రాష్ట్రానికి రేవంత్ రెడ్డి అనే ఒక సన్నాసిని ముఖ్యమంత్రి చేయడమే పెద్ద క్రిమినల్ వేస్ట్. ఇది వాస్తవం.
కేటీఆర్ సారే కాదోల్లా రాకేష్ అన్న కూడా గట్టిగానే అరుచుకున్నాడు. నిరుద్యోగులకు ఎంత కోపం ఉందో చూస్తూనే ఉన్నాం కదా. అగో గదే అంటుడు రాకేష్ అన్న కూడా. వచ్చే ఎన్నికలల్లా రేవంత్ మీద 1,00,000 మంది పోటీ చేస్తారు అనుకొచ్చిండు. కొడంగల్లో నామినేషన్ అప్లికేషను తప్పకుండా 1,00,000 మంది ఇంజనీర్లు రాస్తారు, తప్పకుండా పోటీ చేస్తారు నీ మీద, నిన్ను ఓడించేటువంటి ఒక ప్రయత్నం చేస్తారు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి హెచ్చరిస్తూ వెంటనే మరి క్షమాపణ చెప్పాలి. ఫీజు రీయింబర్స్మెంట్ ఎగ్గొట్టడానికి ఇలాంటి చిల్లర వేషాలు మానుకోవాలి. పిల్లగాళ్ళను చదివించుకునేటందుకు అవ్వయ్యలు ఎంత కష్టపడతారో తెలియనట్లున్నది సార్కు. లక్షల ఫీజులు కట్టి చదివించి కొలువుల కోసం చూస్తుంటే రేవంత్ సార్ ఏమో నోటికొచ్చిన మాట అనబట్టే. ఇగో ఇంకో దిక్కేమో గురుకులం బల్లల తినే తిండి కూడా చక్కగా లేక దినం ఆగమైతేనే ఉన్నారు పిల్లగాండ్లు. మళ్ళీ ఇంకో బల్ల గిట్లనే అయింది. సంక్షేమ హాస్టల్లో అన్నం చక్కగా లేక దావకాండ్ల పాలవుతుండ్రు. సన్న బియ్యం ఇస్తున్నామని బాగా ఊదుకునే కాంగ్రెస్ పార్టీలకు ఇవన్నీ ఆనస్తలేవు కావచ్చు. అంతంత మాత్రం చదువుకున్న రేవంత్ సారు విద్యాశాఖ చేతిలో పెట్టుకుంటే చదువుకునేటోళ్ళంటే గౌరవం ఉండదు, వాళ్ళ బతుకుల మీద భయము ఉండదు అనబట్టే పిల్లలు అవ్వయ్యలు. ఆడపిల్ల పుట్టిందని ఏడ్చే రోజులు, తల్లిని తిట్టిపోసే రోజులు ఇవన్నీ గంగల కలిసినాయోళ్ళు. ఇవాళ రేపట్లా ఎవరు పుట్టినా ఒకటే అనుకునుడు కాదు, ఆడపిల్ల పుడితేనే సంబరం చేసుకునే రోజులు వచ్చినాయి. ఆగో మధ్యప్రదేశ్లో ఏమైందో చూడుర్రి. వాయమ్మనే ఎంత సంబురం, ఆడపిల్ల పుడితే ఇంత సంబరం ఉంటుందా అనుల్లా? ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు, ఉమ్మడి కుటుంబం మొత్తం దావకానికి వచ్చినట్లున్నది కదా. గా బుజ్జి ఆపరేషన్ థియేటర్లోంచి బయటకు వస్తాంటే అక్కడ ఉన్నోళ్ళు గుండెలు వంగుతున్నాయి, కండ్లు చెమ్మగిల్లుతున్నాయి. ఆడపిల్ల కావాలి అని గా ఇంటోళ్ళు మొక్కని దేవుళ్ళు లేడట, తిరగని దావఖానా లేదట. కానీ ఒకటి కాదు రెండు కాదు, గా ఇంట్లో 52 ఏళ్ల సంది ఆడపిల్లనే ఉడతలేదట. ఇంట్లో పట్టగొలుసులు పెట్టుకొని మహాలక్ష్మి లెక్క తిరిగే బిడ్డ కావాలని ఎంత ఎదురు చూసినా దేవుడు కరుణించలేదట. మరి చూసి గా దేవుడు కూడా ఏమనుకున్నాడో ఏమో కానీ వాళ్ళ మొక్కులు వాళ్ళ ఆశలు చూసి దయ చూపెట్టిండు. గా డాక్టర్ అమ్మనే దేవత లెక్క బుజ్జమ్మను బయటకు తీసుకొస్తుంది. అర్రే ఎంత మురిపం, వాళ్ళ కళ్ళల్లో సంబరం చూసి దేశం మొత్తం మురిచిపోతుంది. అలా ఇక బుజ్జి మారాన్ లెక్క పెరుగుతుంది కావచ్చు. కొండ మీద కోతి నింగులున్న సందమామ ఏది కావాలంటే గది దిగస్తట్లున్నది పోన్రి. ఇగో ఇవాళ మన కీచిపిట్ట ముచ్చట్లు ఎట్లున్నాయి? మస్తు ఉన్నాయిలే. ఇగో ఇసంటి ముచ్చట్లతోనే మీ ముంగడికి వస్తుంది మీరేక. అంతవరకు మీరు చూస్తూనే ఉండండి మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. చూస్టోళ్ళు ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి. శనార్థి.